కారణ జన్ముడు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, తల్లిని గన్న తనయుడు, నదులకు నడక నేర్పిన కొడుకు, కరెంటు వెలుగు వంచిన సూర్యుడు, ఢిల్లీ మెడలు వంచిన వీరుడు, రాష్ట్రం సాధించిన సూర్యుడు, యుగానికొక్కడు, దేశ్కి నేత, తెలంగాణ తల్లి పెద్ద కొడుకు. ఓ ఇట్లా మస్తు రాసిండ్రట అభిమానులు. ప్రతొక్క లీడరు సార్తో దిగిన ఫోటోలు పెట్టి కింద మంచి మంచి రాతలు రాసి పాయరం అంతా చూపించిండ్రు. కేసీఆర్ సార్ పుట్టినరోజు అంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా మనం చెప్పుకున్నాడు కాదు, అంతట ఎట్లా జరిగిందో మీరే చూడుండ్రి. 10 ఏళ్ల తెలంగాణ డెవలప్మెంట్ చూపించే 71 కిలోల కేక్ తెచ్చి కేసీఆర్ సార్ 71 ఏళ్ల బర్త్డే పండుగ చేసిరు గులాబీ భవన్ లా. బామ్మర్దులు కేకులు తినబెట్టుకున్నాక తలా ఇంత నోట్ల పెట్టిండ్రు. హర్రె నీ ఆత్రం అంగట్ల పోను రామన్న నోకితే కేక్ మీద వాడే. పెద్ద సార్ మళ్ళా సీఎం కావాలి, మా బతుకులు మారాలని నినాదాలు చేసిరు జోరుగా. ఆఫీస్ ముంగట పెద్ద పెద్ద కటౌట్లు, ఆటపాటలు. ఈడనే కాదు తెలంగాణ అంతటా కేకులు కోసిరు, పండ్లు పొలాలు వంచిరు, దాన ధర్మాలు చేసిరు, పూజలు చేపించిరు పెద్ద మనిషి పేరు మీద. ఎర్రవెల్లి ఊరోళ్ళు యాగం చేస్తే ఎమ్మెల్సీ కవితక్క భాగమయ్యింది. ఇక చెప్పుకోవాల్సింది కేసీఆర్ సార్ పుట్టినరోజు నాడు ఏ లీడర్ ఏం పలికింది. మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవితదని. తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాధించినటువంటి గొప్ప ధీర నాయకులు, తెలంగాణకు బాపు, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారి మన ప్రజలందరి హృదయాల్లో కూడా కేసీఆర్ పుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. ఇక బర్త్డే నాడు సార్ ఏం చేసినంటే ఒక జర్నలిస్ట్ బిడ్డే లగ్గానికి పోయిండు ఇంకేమని తీసుకొని. అట్లనే ఇద్దరాలు మొగలు దండలు మార్చుకున్నారు. ఫామ్ హౌస్ కాడికి రాగానే పెద్దసారి దర్శనం కోసం జాతరకు వచ్చినట్టే వచ్చిర్రు లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు. పూల గుత్తులు ఇచ్చి ఫోటోలు దిగటానికి పోటీలు పడ్డారు.